హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ 24 Bliss కలర్స్. ఈరోజు ఫింగర్ డిజైన్స్ అండ్ లేయర్స్ డిజైన్స్ ఎలా డ్రా చేయాలనేది చూద్దాం. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫింగర్ డిజైన్స్ అండ్ లేయర్ డిజైన్స్ డ్రా చేయడానికి సేమ్ మనం ఇప్పటివరకు అయితే ఏదైతే ఎలిమెంట్స్ని యూజ్ చేస్తూ వచ్చామో వాటిని యూజ్ చేసే వీటిని కూడా డ్రా చేస్తాము. రెండింటికి సేమ్ ఇవే బార్డర్, జిగ్జాగ్, చెక్స్, కట్ వర్క్స్, పీకాక్, లోటస్, ఫిల్లింగ్స్ అండ్ స్ట్రోక్స్ వీటిని యూజ్ చేసే ఫింగర్ డిజైన్స్ డ్రా చేస్తాము అండ్ లేయర్స్ డిజైన్ కూడా డ్రా చేస్తాము. సో ఫస్ట్ ఫింగర్ డిజైన్స్ ఎలా డ్రా చేయాలనేది చూద్దాము. ఫింగర్ డిజైన్స్లో కంపల్సరీ బార్డర్స్ అనేవి రిపీట్ అవుతూ ఉంటాయి. సో మీరు ఏది డ్రా చేసినా ఫస్ట్ ఇక్కడ 2 లైన్స్ డ్రా చేసుకోవాలి. 2 or 4 లైన్స్ చెప్పాను కదా, బార్డర్కి 4 లైన్స్ ఇలా డ్రా చేసుకున్నాక మీకు స్టార్టింగ్లో కూడా బార్డర్ని డార్క్ చేస్తారని చెప్పాను కదా, ఇక్కడ స్టార్టింగే డార్క్ చేసి చూపించాను. అయిన తర్వాత హమ్స్ వేసుకుంటున్నాను. స్మాల్ హమ్స్ వేసుకోండి, తర్వాత బిగ్ హమ్స్ వేసుకోండి అండ్ డార్క్ చేయండి. తర్వాత మళ్ళీ లైన్ అండ్ మళ్ళీ హమ్స్ వేసుకోండి. ఇప్పుడు ఇందులో ఏదైనా ఒక డిజైన్ డ్రా చేసుకోండి. మీకు బార్డర్స్లో కానీ అండ్ నార్మల్గా ఇప్పుడు జిగ్జాగ్ కానీ ఏదైనా ఒక ప్యాటర్న్ మీకు గుర్తొచ్చింది అండ్ కట్ వర్క్ కానీ చెక్స్ ప్యాటర్న్ కానీ ఏదైనా డ్రా చేసుకోండి. ఈరోజు ఇక్కడ నేను చెక్స్ డ్రా చేస్తున్నాను. చెక్స్కి నేను క్రాస్ లైన్ డ్రా చేసేసుకొని అండ్ మళ్ళీ ఇటువైపుకి కూడా లైన్స్ డ్రా చేసి మిడిల్లో నేను జస్ట్ డాట్స్ పెట్టుకుంటున్నాను. సో మీరు చెక్స్లో మనము డార్క్ చేసినవి కూడా ఉంటాయి కదా, మీరు అలా కూడా డ్రా చేసుకోవచ్చు. సో నేను మళ్ళీ ఇక్కడ బార్డర్ని డ్రా చేస్తున్నాను. హమ్స్ డ్రా చేసేసుకొని ఇక్కడ మీరు వీలైతే డిజైన్ డ్రా చేసుకోవచ్చు, లేకపోతే మొత్తం ఫిల్ కూడా చేసుకోవచ్చు. నేను ఇక్కడ లీవ్స్ డ్రా చేసేసి చుట్టూ డార్క్ లైన్ ఇచ్చేస్తున్నాను. మీరు మొత్తం ఫిల్ కూడా చేసుకోవచ్చు. సో మళ్ళీ నేను అవుట్లైన్ ఇవ్వమని చెప్పాను కదా నీట్గా ఉండడానికి, సో అది కూడా డ్రా చేశాను. తర్వాత నెక్స్ట్ ఇందులో స్ట్రోక్స్ ఎలా డ్రా చేయాలని చూద్దాం. ఫస్ట్ బార్డర్ వేసుకోండి. బార్డర్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఒక హాఫ్ వరకు లైన్ డ్రా చేసేసుకొని తర్వాత మళ్ళీ ఒక చిన్న బార్డర్ వేయండి. ఆ తర్వాత స్ట్రోక్స్ డ్రా చేయండి. ఇక్కడ నేను కంప్లీట్గా ఫిల్ చేస్తున్నాను అండ్ అవుట్లైన్ ఇస్తున్నాను. నెక్స్ట్ దాంట్లో కంప్లీట్గా కట్ వర్క్ ఎలా వేయాలనేది చూద్దాము. ఫింగర్స్లో కూడా కట్ వర్క్ డిజైన్ కంప్లీట్గా వేస్తాము. నేను ఇక్కడ స్పైరల్ అండ్ హమ్స్, బిగ్ హమ్స్ వేసుకొని లీవ్స్, స్పైరల్స్ డ్రా చేసుకొని సో ఇలా ఫింగర్ మొత్తం డ్రా చేస్తున్నాను. అదే మళ్ళీ ఒక ఫ్లవర్ వేసాను లాస్ట్లో అండ్ దీన్ని మళ్ళీ నెగిటివ్ ఫిల్లింగ్ డ్రా చేస్తున్నాను. చుట్టూ కంపల్సరీ నెగిటివ్ ఫిల్లింగ్ ఇవ్వాలి. సో ఇలా ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ దాని చుట్టూ అవుట్లైన్ ఇచ్చేసాను. సో ఇది కట్ వర్క్ డిజైన్. సో ఇలా మనం ఇవన్నిటిని యూస్ చేసి ఫింగర్ డిజైన్స్ అనేవి మనం డ్రా చేస్తూ ఉంటాము. మిడిల్లో చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. బార్డర్ అనేది కంపల్సరీ. ఇప్పుడు లేయర్స్ డిజైన్స్ ఎలా డ్రా చేయాలో చూద్దాము. ఫస్ట్ నేను స్పైరల్ వేసుకొని హమ్స్ అండ్ బిగ్ హమ్స్ వేసుకుంటున్నాను. మీరు ఇది ఇక్కడ ఇదే కాకుండా ఇక్కడ కట్ వర్క్ కూడా వేసుకోవచ్చు, చెక్స్ కూడా వేసుకోవచ్చు అండ్ లోటస్ వేసుకోవచ్చు, ఫిల్లింగ్స్ కూడా వేసుకోవచ్చు. నేను కింద మెన్షన్ చేశాను కదా, అందులో ఉన్నవే మనం రిపీట్ చేస్తూ ఉంటాం అన్నమాట. ఏదైనా ఒకటి డ్రా చేసుకోవచ్చు. సో చూడండి, తర్వాత నేను బార్డర్ వేస్తున్నాను. ఫ్లవర్ అయిపోయిన తర్వాత బార్డర్ వేస్తున్నాను. ఈ బార్డర్ అండ్ నేను లీవ్స్ వేసి స్పైరల్ వేసి అండ్ నెగిటివ్ ఫిల్లింగ్ ఇస్తున్నాను. దీని తర్వాత మనం పైన ఉన్న ప్లేస్లో ఏదైనా క్రాస్ లైన్స్ వేసుకోవచ్చు. మీకు నచ్చిన విధంగా ఆ షేప్ని అనేది మీరు డ్రా చేసుకోవచ్చు. అండ్ మళ్ళీ ఆ డిజైన్ వేయాలంటే క్లోజింగ్ పార్ట్గా మనం హమ్స్తో కంపల్సరీ డ్రా చేయాలి. ఇలా బార్డర్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను మిడిల్లో లైన్స్ డ్రా చేస్తున్నాను. సో ఇందులో స్ట్రోక్స్ డ్రా చేయడానికి నేను ఆ లైన్స్ అలా స్ట్రైట్గా డ్రా చేశాను. మీరు అదే కాకుండా వేరే షేప్లో కూడా డ్రా చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ ప్లేసెస్ ఉన్నాయి కదా, సో అటువైపు ఇటువైపు ఏదైనా ఫిల్లింగ్ అయినా డ్రా చేసుకోవచ్చు. మీరు ముందు వేసే డిజైన్ బట్టి అక్కడ డిజైన్ డిపెండ్ అయి ఉంటుంది. సో నేను ఇక్కడ జస్ట్ జిగ్జాగ్ ప్యాటర్న్ డ్రా చేస్తున్నాను. ఇటువైపు కూడా జిగ్జాగే డ్రా చేయాలి, కాకపోతే ఈ చెక్స్ కూడా ఎలా వేసుకోవచ్చు అనేది చెక్స్ వేసి చూపిస్తున్నాను చూడండి. సో చెక్స్లో మీకు నచ్చిన ప్యాటర్న్ వేసుకోవచ్చు. సో ఇది నేను జస్ట్ ఫ్లవర్ది మనది ఉంది కదా, ఆ ఫ్లవర్ది వేస్తున్నాను. మీకు నచ్చింది మీరు వేసుకోండి. మీరు ఫస్ట్ ఇక్కడ ముందు లైట్గా చెక్స్ అవన్నీ వేస్తే అటువైపు కట్ వర్క్ వేసుకోండి. మనకి ఇది పామ్లో ఇలా ఈ షేప్లో వస్తుందన్నమాట. సో అందుకనే నేను బాక్స్ అలా డ్రా చేసి చూపిస్తున్నాను. సో మీరు ఆ లేయర్స్ అలా వేసుకోవాలి. అండ్ సెకండ్ చూద్దాము.
ఇందులో నేను ఫస్ట్ గ్రిడ్స్ ప్యాటర్న్ డ్రా చేస్తున్నాను. ఇది మీకు నేను చెక్స్ అండ్ గ్రిడ్స్ ప్యాటర్న్లో ఎలా డ్రా చేయాలి అనేది చూపించాను. ఇది డ్రా చేసుకున్న తర్వాత మీరు బార్డర్ మళ్ళీ వేయండి. ముందు చూడండి, అక్కడ ఫ్లవర్ వేసిన తర్వాత మనం బార్డర్ రిపీట్ చేసాం కదా, ఇక్కడ మళ్ళీ బార్డర్ వేసుకోవాలి. సో నేను జస్ట్ ఇట్లా బిగ్ హంప్స్ పెట్టుకొని మళ్ళీ డార్క్ లైన్ ఇచ్చేసుకొని బార్డర్ని క్లోజ్ చేశాను. ఇప్పుడు ఈ షేప్ డ్రా చేస్తున్నాను. జస్ట్ ఈ షేప్లో మధ్యలో మీరు ఫిల్లింగ్స్ ఇచ్చుకోవచ్చు, కట్ వర్క్ అయినా ఏదైనా. సో నేను ఇక్కడ ఫిల్లింగ్స్ అండ్ మిడిల్లో బార్డర్ డ్రా చేశాను. సో జస్ట్ స్పైరల్స్ వేసాను ఫిల్లింగ్స్కి, సేమ్ వేసి మిడిల్లో బార్డర్స్ డ్రా చేశాను. నా వీడియోస్ మీకు అర్థమవుతున్నాయా లేదా అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మీరు ఇంకా ఏమైనా తెలుసుకోవాలనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. సో ఇది ఈరోజు క్లాస్, ఫింగర్ డిజైన్స్ అండ్ లేయర్స్ డిజైన్స్ ఎలా డ్రా చేయాలి అనేది. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.